గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారులు డివైడర్లపై గోవులు ఎద్దులు పెద్ద సంఖ్యలో సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువులు రోడ్లపైన పడుకోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పశువుల సంచారంపై ప్రత్యేక దృష్టి సారించి వాటి యజమానులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్ మోహన్, రామ్ నరసింహ, రంగస్వామిరెడ్డి, చరణ్, మురారి, గిరి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి జై, గో మాతా కి జై. ఏదైతే మన నంద్యాల పట్టణంలో రాత్రి అయితే చాలు విచ్చలవిడిగా పెద్ద సంఖ్యలో గుంపులుగా ఆవులు ఎద్దులు రోడ్లపైన ఉంటున్నాయి. ఈ ఆవులు ఎద్దులు రోడ్లపైన ఉంటుండడం వల్ల నంద్యాల పట్టణ ప్రజలకు అలాగే వాహనదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రీయ ధర్మరక్షా దళ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి అయితే ఈ సమస్య పైన ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్లపైన ఉంటున్నటువంటి ఆవులు ఎద్దులు ఉన్నాయో వాటికి యజమానులు ఉండి కూడా వాటిని రోడ్లపైన వదిలేస్తున్నారు. అంటే దీనికి మనం ఏ విధంగా చూడాలి? నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగడం ఆడినట్టే. కాబట్టి దయచేసి ఏవైతే రోడ్ల మీద ఉన్నటువంటి ఆవులు ఎద్దులకు సంబంధించిన యజమానులు ఆ ఆవులని మీరు సురక్షితమైనటువంటి ప్రాంతాలలో మీరు సంరక్షించుకోవాలని, లేని పక్షాన మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యపై చొరవ చూపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నంద్యాల మన బాధ్యత, మన నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఏదైనా సరే రాష్ట్రీయ ధర్మరక్షా దళం ఎప్పుడు కూడా ఊరుకోదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. అలాగే నంద్యాల పట్టణంలో రాత్రి కూడా చూసుకుంటే కనుక 10 అయితే చాలు రోడ్లపైన వచ్చేటువంటి వాహనదారులకు కూడా చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా నంద్యాల సిలబస్ సూపర్ మార్కెట్ సమీపంలో ఇలాగే ఆవుల గుంపు ఉండడం వల్ల అక్కడ నుంచి వస్తున్నటువంటి ఒక ఫ్యామిలీకి బైక్ డాష్ ఇచ్చేసి కింద పడి జరిగింది. వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి. ఇట్లాంటి చిన్న గాయాలతో ప్రాణాలు అయితే నిలబెట్టుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు? మున్సిపాలిటీ అధికారులు వహిస్తారా, ఆవుల ఓనర్లు వహిస్తారా అని చెప్పేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము. దయచేసి సమస్యలు వెంటనే పరిష్కరించి నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. భారత్ మాతాకి జై. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.